కస్టర్డ్ పౌడర్, చక్కెర, కిస్మిస్, ఆయిల్, 2 గుడ్లు, పాలు, శనగలు, మైదా పిండి, కొంచెం వంట సోడా, కొంచెం వేసుకొని గిన్నె బాండ్లో పెట్టుకున్నా, వాటర్ పెట్టుకున్నా. ఇంకా వేసుకుంటా చెప్తా. ఫస్ట్ ఎగ్స్ కొట్టుకోండి, బీట్ చేద్దాం. ఇట్లా బీట్ చేసుకోవాలి. తర్వాత షుగర్ పోసుకోవాలి. దీన్ని కూడా బాగా బీట్ చేయాలి. ఇది ఇట్లా కలపాలి బాగా. షుగరు మొత్తం డ్రై అయిపోవాలి, కరిగిపోవాలి. తర్వాత మైదా పిండి ఇందులో పోసుకోవాలి. ఒక కప్పు ఇట్లా చేయాలి. ఇట్లా వస్తే కేక్ మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలి. కలపాలి. పాలు పోసుకుంటాం. తర్వాత కస్టర్డ్ పౌడర్ ఇందులో పోసుకొని కలపాలి. కస్టర్డ్ పౌడర్ పోసుకున్నాక సోడా వేసుకొని కలపాలి. ఉన్నప్పుడు కొంచెం టైట్ ఉన్నప్పుడు కొంచెం కొన్ని పాలు పోసి ఇట్లా మిక్స్ చేయాలి. ఈ సైజ్ ఇట్లా రావాలి. ఇట్లా కలుపుతూనే కొంచెం ఇట్లా కలుపుకొని తర్వాత కిస్మిస్ ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకోవాలి ఇట్లా పైనుంచి. కొన్ని పాలు పోసుకుంటే చాలా బాగా వస్తుంది కేక్. కలుపుతూనే ఉండాలి. వేసుకుంటే ఇట్లా రావాలి. కలుపుకొని మిగతా కిస్మిస్ కూడా పైనుంచి వేసుకోవాలి. వేసి కలిపి ఒక గిన్నెకు బాండకి ఆయిల్ పెట్టి అందులో పోసుకొని 30 minutes పెట్టుకోవాలి సిమ్లో. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా రావాలి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా వేసుకోవచ్చు. మైదా పిండితో కేక్ రెడీ చేస్తాను. చూడండి, చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ పెట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అదైనాక అది కూడా పెడతా వీడియో.